హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా బేబీ అన్నప్రసన్న డే అనమాట. అండ్ ఇవాళ మా బేబీ ఫస్ట్ టైం ఫుడ్ తినబోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇవాళ చాలా వర్క్స్ ఉన్నాయి కదా, సో అందుకని మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి బయట మొత్తం క్లీన్ చేసి ముగ్గు పెడుతున్నాను. అన్నప్రసన్నకి మంచి కూడా ఇవాళ టైం పెట్టిస్తాం కదా, మంచి అది ఏ టైం మంచిదని చెప్పి మంచి పెట్టిస్తాం కదా, అది ఇవాళ మార్నింగ్ 9కే పెట్టేశారనమాట. 9 కంటే మేము ఫ్రెష్ అవ్వి ఇవన్నీ వర్క్స్ చూసుకొని కంప్లీట్ చేసుకొని నేను రెడీ అవ్వాలంటే అసలు టైం సరిపోదు. అందుకే ఇక్కడ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాను. ముందు రోజు ఇవన్నీ చేయొచ్చు, బట్ కుదరలేదన్నమాట. ఎందుకంటే నేమ్ కూడా ఇవాళే పెడుతున్నాము. మేము మా సైడ్ ఏంటంటే అన్నప్రసన్న రోజు నేమ్ కూడా పెడతారు. సో అందుకని రెండు ఇవాళే కావడంతో దానికి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోవడం, అవన్నీ రెడీ చేసుకోవడం నిన్నంతా అదే టైం సరిపోయింది. సో అందుకని ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ నిన్న చేసేయడానికి అవ్వలేదన్నమాట నాకు. ఇప్పుడు కూడా ఇంకా టెన్షన్గానే ఉంది, ఇంకా కొన్ని వర్క్స్ ఇంకా అవ్వలేదు. 9 అవ్వేసరికి ఫుల్గా కంప్లీట్ అవుతుందో లేదో చూడాలి. ఇది సెకండ్ టైం అండి ఇలా కంగారుగా వర్క్స్ చేయడం. బేబీని ఉయ్యాల్లో వేసిన రోజు కూడా అంతే. ఆ రోజు కూడా మార్నింగ్ టైం పెట్టేశారు మంచికి. ఆ రోజు కూడా అంతే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని వర్క్స్ రెడీ అవ్వేసరికి అందరూ వచ్చేసారు. ఇవాళ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం అన్నప్రసన్న. అందుకని నిన్నే అక్కడ డెకరేషన్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. నేమ్ పెట్టడం కూడా కొంచెం బోర్డు అలాంటివి డెకరేట్ చేసి కొంచెం సింపుల్గానే చేసాము. సో ఆ నేమ్ బోర్డు తేవడం కోసం అది కూడా ఒక 2-3 డేస్ నుంచి ఫిక్స్ అవ్వలేదు ఇంకా ఏది బెస్ట్ ఏది బాగుంటుందని చెప్పేసి. దాని గురించి కూడా అది కూడా ఫిక్స్ చేయడానికి నిన్న వెళ్ళాము. అది కూడా కన్ఫర్మ్ చేసేసి ఇంకా తర్వాత ఇక్కడ చేద్దామని అనుకుంటున్నాము. నిన్న ఈ నేమ్ బోర్డు గురించి, ఈ డెకరేషన్ గురించి, వీటి గురించి తిరగడానికి టైం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ముగ్గు మధ్యలో బియ్యం పిండి వేసి కొంచెం కుంకుమ పసుపు అవి కూడా వేసాను, కొంచెం చూడడానికి లుక్ బాగుంటుందని చెప్పి. అంత పర్ఫెక్ట్గా రాలేదు, పర్లేదు, నాకు బాగానే అనిపించింది సింపుల్గా. అండ్ ఇక్కడ పూజకి రెడీ చేస్తున్నాను ఇవన్నీ. ఫస్ట్ ఇక్కడ ఇంట్లో పూజ చేసేసుకుని ఆ తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే మా ఇంట్లోనే ఉన్నాము. ఇక్కడ పూజ కంప్లీట్ చేసి ఇక్కడ అన్నీ సెట్ చేసేసుకొని అప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడే నేను పూజ చేసే టైంకి 7:30 అయిపోయింది టైము. ఇంకా నేను రెడీ అవ్వాలి, బేబీని రెడీ చేయాలి, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ అయిన తర్వాత బేబీని రెడీ చేస్తున్నారు మా మమ్మీ. అప్పుడే డ్రెస్ వేయట్లేదు, ఎందుకంటే అది కొంచెం పట్టు టైప్ కదా, కొంచెం ఉడికొస్తుంది అని చెప్పి. అంటే బేబీస్కి కొంచెం పట్టు క్లాత్ లాంటివి వేస్తే కొంచెం వేడిగా అనిపిస్తుంది కదా, వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరని చెప్పి నేను అప్పుడే వేయొద్దు, మనం స్టార్ట్ అయ్యే ముందు వేద్దామని అనుకున్నాం దీనికి. లేదంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక అవుట్ఫిట్ నేను నాతో పాటు పట్టుకెళ్ళి డ్రెస్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక వేద్దామని అనుకున్నాను. ఎందుకంటే చిరాగ్గా ఉంటుంది కదా, ఎక్కువ వెయిట్ చేస్తారు మళ్ళీ మార్నింగ్ నుంచి డ్రెస్ వేసి ఉంచేస్తే. అందుకని అప్పటి వరకు ఈ డ్రెస్ వేయమన్నాను. అండ్ అక్కడ పూజ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ బేబీ కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత తిన్న కూడా తీసుకెళ్ళి దండం పెట్టిద్దామని అనుకున్నాను. ఇవాళ ఫస్ట్ కదా ఫుడ్ తినేది. ఇక్కడ ఆడుతుంది అనమాట, నేను వచ్చేసరికి రెడీ అయ్యి ఉంది. అండ్ ఇక్కడ నేను కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బేబీతో కాసేపు ఆడుతున్నాను. ఇంకా టైం అయిపోతుంది అయినా కూడా కాసేపు దీంతో ఆడుకొని ఆ తర్వాత రెడీ అవ్వడానికి వెళ్దామని అనుకున్నాను అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా దీంతో పాటు దేవుడి గదిలో దండం పెట్టించేసి ఇంకా అప్పుడు మేము రెడీ అవుదామని అనుకుంటున్నాము. రెడీ అవ్వడం స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. చూసారా అంత క్యూట్గా కూర్చుందో, అసలే ఆడవట్లేదు అనమాట. భలే పెట్టుకుంటుంది నేను పెట్టిస్తుంటే. ఇంకా వీడియో ఆఫ్ చేసిన తర్వాత అయితే ఒకసారి పెట్టి అలా ఉంచేసాను హ్యాండ్స్. ఇంకా అలానే ఉంచింది చాలాసేపు. వీడియో ఆఫ్ అయిపోయిన తర్వాత వీడియో ఉన్నంతసేపు దాని వైపు చూస్తూ ఉంటుంది, ఫోన్ వైపు. అండ్ ఇదేంటంటే ఇది 2 days ముందు వీడియో అనమాట. ఇదేంటంటే మేము ఫోటోకి నేమ్ రివీలింగ్ కోసం ఒక ఫోటో తీయించాలనుకున్నాము, ఆ ఫోటోకి అనమాట ఇది. నెక్స్ట్ ఇంక ఇదేంటంటే డెకరేషన్ ఎలా చేయించామన్నమాట. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం మేము. ఇంకా నేను ఎలా రెడీ అవ్వాను, అసలు ఏం యూజ్ చేశాను ప్రోడక్ట్స్, మేకప్ అని చెప్పి ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను. సేమ్ అదే ఆన్సర్ చెప్తున్నాను. ఉయ్యాల ఫంక్షన్కి ఎలా అయితే కుదరలేదో ఇవాళ కూడా అలానే కుదరలేదు. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా అందుకే నాకు అది కూడా కుదరలేదు ఆ వీడియో షూట్ చేయడానికి.
అండ్ డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఎందుకంటే నేను మొత్తం లోటస్ థీమ్ వచ్చేలా చేయాలనుకున్నాను. సింపుల్గా ఉంది, లుక్ కూడా బాగుంది, మొత్తం లోటస్తో ఉన్నట్టు బాగా అనిపించింది. డెకరేషన్ ఏంటంటే ఇవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి నేనే చేశాను అనమాట. డెకరేషన్ ముందు రోజు చేశాను నేను, అంటే ఇవాళ ఫంక్షన్ అనగా ముందు రోజు చేశాను. సేమ్ డెకరేషన్ చేసినప్పుడు కూడా నాకు వీడియో తీయడానికి అసలు కుదరలేదు, చాలా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది అనమాట. ఫస్ట్ ఏంటంటే అక్కడ చేద్దామని అనుకోలేదు ఫస్ట్, సో అందుకనే డెకరేషన్ అలా చేద్దామని కూడా నేను అనుకోలేదు. సింపుల్గా ఇంకా నార్మల్గా పూజ చేసుకుని అలా అయితే అనుకున్నాను. నెక్స్ట్ మరీ నార్మల్గా ఉంటుందేమో, బ్యాగ్ కొంచెమన్నా డెకరేషన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఇవన్నీ చేసి అప్పుడు చేశాను అనమాట. అందుకే నిన్నంతా అసలు ఖాళీ లేదు, నిన్నంతా ఇంక డెకరేషన్ కోసం చూడడమే సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇంక ఇక్కడ వినాయకుడి పూజ చేస్తాం కదా, అది చేస్తున్నాము. నాకు ఈ సారీ బాగా అనిపించింది, సేమ్ అది షర్ట్ కూడా సేమ్ మ్యాచ్ అయింది. నార్మల్గా ఎప్పుడు మేము మ్యాచింగే వేస్తాము, బేబీతో వేసింది అయితే ఇదే ఫస్ట్ అనమాట. సారీ కూడా సింపుల్గా బాగా లుక్ కూడా బాగా కనిపిస్తుంది. పూజ చేసినంతసేపు మాత్రం చాలా వేడిగా ఉంది అక్కడ, అంటే కొంచెం బయట ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, దానివల్ల కొంచెం చాలా వేడిగా అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏసీ వర్క్ అవ్వట్లేదన్నమాట. కొన్ని డేస్ నుంచి సరిగ్గా పనిచేయట్లేదంటే ఏసీ ఆల్రెడీ రిపేర్ చేయించారు, అయినా కూడా ఏసీ సరిగ్గా పనిచేయట్లేదు అన్నారు. సో దానివల్ల అయితే ఇంకా అసలు కుదరలేదన్నమాట. ఏసీ కూడా లేకపోవడం వల్ల ఇంకా అసలు చాలాసేపు అలా ఉన్నామన్నమాట. అంటే పూజ చేసినంతసేపు కొంచెం సేపు బాగానే ఉంది, మనం వేసుకునే అవుట్ఫిట్స్ వల్ల కూడా మనకి కొంచెం వేడిగా అనిపిస్తుంది కదా, అందులోని పట్టు సారీ కదా, ఇంకా కొంచెం నాకు అలా అనిపించింది. ఎనీవే పూజ అయితే బాగా జరిగింది. ఎలా అయినా కానీ లాస్ట్కి మనం అంతా బాగా జరగాలనుకుంటాము, అది బాగా జరిగితే సరిపోతుంది అంతే. అండ్ ఈ సారీ మీదకి నేను వేసుకున్న జ్యువెలరీ ఏంటంటే ఆల్రెడీ సీమంతానికి తీసుకున్నానని చెప్పాను కదా, జ్యువెలరీ సెట్ అదే వేసుకున్నాను ఇవాళ. పర్టికులర్గా ఈ సారీ మీదకి నేను వైట్ స్టోన్స్ ఏదైనా జ్యువెలరీ తీసుకుందామని అనుకున్నాను, బట్ నాకు అది కుదరలేదనమాట. షాపింగ్ చేయడానికి కూడా నాకు అసలు కుదరలేదు. బేబీ డ్రెస్సే చాలా డేస్ పట్టిందని చెప్పాను కదా, సో అందుకని నాకు కుదరలేదనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అన్నం ముట్టిస్తున్నాము. ఫస్ట్ ఆది పెట్టారనమాట, ఆది తినిపించారు. బాగానే అడగకుండా బాగానే టేస్ట్ చూసిందనమాట. టేస్ట్ అంటే కొంచెం ఇవాళ పరవన్నం పెడతాం కదా, కొంచెం స్వీట్గా ఉండడం వల్ల ఫేస్లో రియాక్షన్ ఏం లేదనమాట. జస్ట్ నార్మల్గా పెడుతుంటే బాగానే తింటుంది. ఇప్పటి వరకు ఇన్ని డేస్ ఓన్లీ మిల్కే కదా తాగుతారు, ఇవాళ ఫస్ట్ టైం కదా మనం ఫుడ్ పెట్టేది, సో అందుకని ఎలా ఉంటుందో అని అనుకున్నాను. బట్ మనం పరవన్నం పెట్టడం వల్ల అది కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, దానివల్ల అనుకుంటా మేబీ ఏం మాట్లాడలేదు, నార్మల్గానే తినేసింది. తినేయడం అంటే జస్ట్ అలా నోట్లో పెట్టాలంతే, జస్ట్ అలా కొంచెం అనమాట అంతే, దానికి టేస్ట్ తెలిసేలా అంతే. అంతకు మించి వాళ్ళు ఇంకా అప్పుడే తినరు కదా, ఫుడ్ ఎక్కువ పెట్టకూడదు కదా. ఇప్పుడు మనం ఇవాళే ఫస్ట్ పెడుతున్నాం కాబట్టి జస్ట్ అలా నోటికి టచ్ అయ్యేలా పెట్టాలంతే. ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, జస్ట్ నేను నార్మల్గా చెప్తున్నాను ఇలా జరిగిందని చెప్పి. నెక్స్ట్ మేమిద్దరం అన్నం ముట్టించిన తర్వాత ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసాము. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఆది వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ వచ్చి తినిపిస్తారనమాట. నేమ్ కూడా ఇవ్వాలే అనమాట, కాకపోతే ఈ పూజ కంప్లీట్ అయిపోయింది. ముందు అన్నప్రసన్న అయిపోయిన తర్వాత అన్నం ముట్టించిన తర్వాత నెక్స్ట్ నేమ్దనమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ తినిపిస్తున్నారనమాట, మా మమ్మీ మా డాడీ. ముందు అక్షింతలు వేశారు, అక్షింతలు వేసిన తర్వాత ఇంకా మా మమ్మీ మా డాడీ తినిపిస్తున్నారు. ఫస్ట్ మేమిద్దరం తినిపించినంతసేపు బాగానే ఉంది, నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేస్తుంటే ఇంకా ఒకరి తర్వాత ఒకరు తినిపిస్తూ ఉంటారు కదా, తినిపించినప్పుడు మాత్రం ఇంక ఏడుపు స్టార్ట్ చేస్తుంది. పాపం చాలా వరకు బాగానే ఉంది అడవకుండా, కాకపోతే ఆ డ్రెస్ వల్ల అనుకుంటా కొంచెం ఎక్కువ ఏడ్చేసింది, ఉడుకు రావడం వల్ల అనుకుంటా. అప్పటికి చెప్పాను కదా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏసీ పని చేయట్లేదని, కరెక్ట్గా అదే టైంకి పని చేయకపోవడం సరికి ఏసీ కూడా ఆన్లో లేకపోవడం సరికి అది ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ మా అత్తయ్య కూడా తినిపించేశారు. మా మావయ్య గారు లేరు, అంటే బయటికి పని ఉందని చెప్పి బయటకు వెళ్ళారనమాట. సో అందుకని చెప్పి రావడానికి కొంచెం లేట్ అవుతుంది, మా మావయ్య గారు రావడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంకా మా అత్తయ్య గారు తినిపించేశారు. ఎందుకంటే అదే టైంకి పెట్టాలి కదా, మళ్ళీ టైం దాటిపోతే పెట్టడానికి అవ్వదని చెప్పేసి ఇంకా మావయ్య గారికి పని ఉందని చెప్పి బయటకు వెళ్ళారని ఇంకా మా అత్తయ్య గారు ఒకళ్ళు తినిపించేశారు. నెక్స్ట్ ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చాం మేము. ఇప్పుడు ఈ పూజ ఇక్కడితో కంప్లీట్ అయినట్టు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేమ్ పెడతాం అనమాట. ఆ నేమ్ సంబంధించిన పూజ స్టార్ట్ అవుద్ది. ఫైనల్గా ఇంకా లాస్ట్లో ప్లేట్ అలా 3 times పైకి కిందకి పెట్టాలన్నమాట.
ఇంకా పూజ కంప్లీట్ అయిపోతుంది అక్కడితో, ఈ ఫస్ట్ చేసిన పూజ. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మావయ్య గారు కూడా వచ్చేసారు. మావయ్య గారు వచ్చిన తర్వాత ఇంకా మావయ్య గారు అత్తయ్య గారు కలిపి మాకు అక్షింతలు వేస్తారనమాట. అంటే ఇదేంటంటే ఇది నెక్స్ట్ పూజ స్టార్ట్ అయ్యే ముందు అనమాట, అంటే నేమ్ పెట్టడానికి. సో వాళ్ళు అక్షింతలు వేసిన తర్వాత నేమ్ ఒకసారి మేము ఏం నేమ్ అనుకున్నామో అది తన చెవులో చెప్పమన్నారు. సో నేమ్ చెప్పేసాము. నేమ్ చెప్పిన తర్వాత అది మళ్ళీ మనం ఒక ప్లేట్లో చూసారు కదా, ఆ ప్లేట్లో మనం బియ్యం వేసి ఆ బియ్యంలో మనం అది దేవుడి నేమ్ ఏదైనా ఫస్ట్ రాసి ఆ తర్వాత మనం ఏ నేమ్ పెట్టామో బేబీకి ఆ నేమ్ రాయాలన్నమాట దాంట్లో. సో అది రాస్తున్నారనమాట అక్కడ. అలా ముందు దేవుడి నేమ్స్ ఏమన్నా రాసి ఒక 2, 3 ఆ తర్వాత మనం బేబీ నేమ్ ఏం పెట్టామో ఆ నేమ్ రాయాలి దాంట్లో. నెక్స్ట్ ఇంకా మా మమ్మీ మా డాడీ కూడా వచ్చి మళ్ళీ అక్షింతలు వేశారు, తాంబూలం తీసుకున్నారు. అలా ఆ నేమ్ని ఆ ప్లేట్లో 3 టైమ్స్ రాయిస్తారనమాట ఆ నేమ్ని. నెక్స్ట్ ఈ పూజ కూడా ఇంకా లాస్ట్కి వచ్చింది అనమాట. ఈ పూజ ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేమ్ రివీలింగ్ బోర్డు పెట్టి ఇంకా అది కూడా చేసేద్దాం అని అనుకుంటున్నాము. లాస్ట్ ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసి మళ్ళీ లాస్ట్ సెకండ్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది ఈ పూజ కూడా. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేమ్ రివీలింగ్ కోసం ఒక బోర్డు ప్రిపేర్ చేయించామని చెప్పాను కదా, ఇంకా అది కూడా ఓపెన్ చేసి నేమ్ ఏం పెట్టాము అనేది రివీల్ చేద్దామని అనుకుంటున్నాము. ఇదే అనమాట మేము రెడీ చేయించిన నేమ్ రివీలింగ్ బోర్డు. అసలు ఏమైందంటే 2-3 మోడల్స్ చూసాము ఫస్ట్ నుంచి, స్టార్టింగ్ నుంచి. మేము ఏంటంటే మనం 2-3 మోడల్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మనం బేబీ ఫోటో పెట్టి నేమ్ పెట్టి అలా అన్న రావచ్చు, లేదంటే ఓన్లీ నేమ్ రివీలింగ్ కోసమా అనేది కూడా ఉంటుంది. అలా చాలా టైప్స్ చూసాము. కానీ మనం ఆన్లైన్లో చేసి అది మనకి రావాలంటే 2-3 మంత్స్ ముందే చెయ్యాలి. ఒకవేళ చేసినా కూడా అది అక్కడి నుంచి పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పలేము మనం. అవి మళ్ళీ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, సరిగ్గా రాకపోవచ్చు అని చెప్పి ఫైనల్గా మాకు దగ్గరలో ఉన్నది ఈ బోర్డు సెలెక్ట్ చేసాము. మాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నేమ్ రివీల్ అయిపోతుంది, మేమిద్దరం కలిసి ఓపెన్ చేస్తాము. ఎవరికి తెలియదు అనమాట, మా రిలేటివ్స్ కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి తెలియదు నేమ్, ఓన్లీ మేమిద్దరమే సెలెక్ట్ చేసాము. ఫైనల్గా నేమ్ ఏంటంటే హన్విక సుదీక్ష రెడ్డి అని పెట్టాము. 2 నేమ్స్ వచ్చేలా ఎందుకు పెట్టామంటే హన్విక అనేది తన నేమ్ స్టార్టింగ్ ఫస్ట్ హా లెటర్తో స్టార్ట్ అవ్వాలని చెప్పారు. ఫస్ట్ నేమ్ ఏది పెట్టినా సరే హాతో స్టార్ట్ అవ్వాలని చెప్పారు. సో అందుకని హన్విక నేమ్ బాగా నచ్చింది ఆదికి నాకు. సో హన్విక ఫిక్స్ అయ్యా. నెక్స్ట్ సుదీక్ష ఏంటంటే మా మావయ్య గారి పేరు సూర్రెడ్డి. సో అందుకని చెప్పి ఫస్ట్ వర్డ్ తీసుకుని సుదీక్ష అని పెట్టాము. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో కంపల్సరీగా రెడ్డి రావాలని అనుకున్నాము. సో అందుకని ఫైనల్గా హన్విక సుదీక్ష రెడ్డి అని పెట్టాము. అండ్ ఇక్కడ మా సిస్టర్ కూడా వచ్చిందనమాట, ఎందుకంటే ఉయ్యాల ఫంక్షన్కి రాలేదు, అప్పుడు మిస్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడు కన్ఫామ్గా రావాలి ఎలా అయినా అని చెప్పి వచ్చిందనమాట ఇప్పుడు. అండ్ ఇక్కడ లాస్ట్ ఇంకా అయిపోయింది, నేమ్ రివీలింగ్ కూడా అయిపోయిన తర్వాత అందరూ ఇంకా మా అత్తయ్య మావయ్య గారు వాళ్ళు ఇంకా మా మమ్మీ డాడీ మేము అందరం ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్. ఫైనల్గా నాకైతే బోర్డు బాగా నచ్చింది. బోర్డు అండ్ బ్యాక్ డెకరేషన్ కూడా అంతా బాగా నచ్చింది. మా నాన్నమ్మ అనమాట, మా నాన్నమ్మ కూడా తీసుకున్నారు బేబీని ఎత్తుకుని. అండ్ ఫైనల్గా అందరికీ కూడా నేమ్ బాగా నచ్చిందని చెప్పారు. ఇంకా సింపుల్గా ఇలా కంప్లీట్ చేస్తాము. ఫైనల్గా నాకు పూజ అంతా బాగా కంప్లీట్ అయిందని అనిపించింది, డెకరేషన్ కూడా బాగా అనిపించింది, నేమ్ రివీలింగ్ బోర్డ్ కూడా చాలా బాగా అయింది. అండ్ ఇక్కడ మేము నేను కాసేపు ఆడించినట్టు చిన్న వీడియోస్ క్లిప్స్ తీయించుకున్నాము. ఫైనల్గా నాకైతే అవుట్ఫిట్స్ వీడియో ఇంకా లాస్ట్ నేమ్ రివీలింగ్ మొత్తం అంతా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించినాయి, మా అవుట్ఫిట్స్ ఎలా అనిపించినాయి అని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఆ డ్రెస్ తీసేసి ఇక్కడ ఫ్రాక్ ఎందుకు వేసామంటే ఆ డ్రెస్ బాగా ఉడికొచ్చేసిందని ఏడ్ చేసింది. సో అందుకని ఫస్ట్ అన్నప్రసన్నకి ఒకటి నేమ్ రివీలింగ్ కూడా డ్రెస్ చేంజ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఈ ఫ్రాక్ వేసాము. మళ్ళీ
ఇది వేసిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంది. ఫైనల్గా ఇంకా లాస్ట్లో అందరం కొంచెం చిన్న చిన్న వీడియో క్లిప్స్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. అంతే, ఇంకా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మేము ఇంటికి వచ్చేసాము. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లి కాసేపు ఆడుతుంది అనమాట బేబీతో. అది కొన్ని డేస్ నుంచి, చాలా డేస్ నుంచి కనిపించలేదు కదా మా చెల్లి. సో అందుకని కొంచెం కొత్తగా చూస్తుంది అనమాట హన్వి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.